కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చౌటుప్పల్ డివిజన్లోని త్రిబులార్ నిర్వాసితులు తొక్కని గడపలేదని అన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని చెప్పారు. త్రిబులార్ రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కీలక ప్రకటన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. దివిసి యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ మార్చారని, ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. నా రాజీనామాతోనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. పదవిపై నాకేం ఆశ వ్యామోహం రెండూ లేవు. కానీ నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించను, ఎంతవరకైనా వెళ్తాను. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఆ పని చేయడానికి కూడా నేను వెనకాడునా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నాను, కానీ ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే త్రిబులార్ రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసాని ఇచ్చారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రజలే తన బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. తన అధికార పార్టీ ఎమ్మెల్యేలను అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా, నితిన్ గడ్కరీకి, నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను కాదు ఏం చేయాలనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, గట్టివాడు కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మునుగోడు ప్రజల కాలకాడి తీసుకొచ్చినా అని చెప్పిన. ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా, చౌటుపల్లి వందపల్లి ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్కి నిధులు వచ్చినా ముంగడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది. అప్పటిదాకా లెక్క చేయలే. మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు కూడా మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే తప్పితే మామూలు కాదు. మీకు ముందే చెప్తున్నా, మీరు పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసే సిద్ధంగా ఉండాలని చెప్తున్నా. మీరేదో
దగ్గర పోయావు, నాకు ఏదో పదవి ఇస్తే నేను సప్పుడే కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం